తనకి 23 ఏళ్ళు. 23 ఏళ్ళు అంటే యూజువల్‌గా ఎలా ఉంటుంది చెప్పి సింగిల్ పేరెంటే అనమాట. నాన్న ఉండి కూడా నాన్న ప్రేమని తనెప్పుడూ చూడలేదనమాట. ఎలా అనుకుందో ఇంట్లో ప్రతి ఒక్కరు వద్దన్నా కూడా తన కోసం తను స్టాండ్ తీసుకొని 3-2లోనే ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ తెచ్చుకుంది. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీ మీ డెసిషన్స్‌ని మీకు ఎంత నమ్మకం ఉన్నా కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వాటిని అనుకున్నది మీరు చేస్తే చాలా 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 హ్యాపీగా ఉంటారు. మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఎంత కష్టమైనా కానీ నువ్వు వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయని అవసరం లేదు. బట్ నువ్వు వాళ్ళ లైఫ్‌లో ఉన్నావు అంటే వాళ్ళు ప్రౌడ్‌గా ఉండేలా సిట్యుయేషన్ నాకు ఇవాళ వస్తే నీకు రేపు రావచ్చు. ఇంకొకళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో వచ్చుండొచ్చు. ఇది నీ కోసం, కేవలం నీ కోసం. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు చెప్పండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగున్నారు అని అనుకుంటున్నాను. మన వీడియో చూస్తున్న చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, చెల్లికి, అక్కకి, అమ్మకి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం మదర్స్ డే ఎప్పుడు మనకి ఒక్కరోజే కాదు, 365 డేస్ మదర్ మనకి స్పెషలే అని అంటూ ఉంటాం కదా. అలానే 365 డేస్ ఉమెన్ మనకి స్పెషలే. ప్రతి చిన్న విషయంలో ఒక ఆడవాళ్ళు మగవాళ్ళతోని పోటీ పడుతూనే ఉన్నారు. వాళ్ళతోని ఈక్వల్గా పని చేస్తూనే ఉన్నారు. హౌస్ వర్క్స్లో కానీ, ఆఫీస్ వర్క్స్లో కానీ. ఇలాంటి కాంటెంట్ క్రియేటర్స్ అయినా కానీ కూడా చాలామంది ఈక్వల్గా వాళ్ళతోటి పోటీ పడుతున్నారు. వాళ్ళ మార్క్ ఏంటి అని క్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెట్టాలి నిజంగా. ఇప్పుడు నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది దాని వెనక ఉన్న కష్టం ఏంటి అని చెప్పేసి. కానీ చాలామంది నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఆఫీస్ వర్క్స్, ఇంట్లో చిన్నవి అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను. సో దట్ నాకు ప్యారలల్ టైంలో ఇది చేసుకుంటూ ఉన్నాను. కానీ పెళ్ళయి పిల్లలు ఉండి ఆఫీస్ వర్క్స్ చేసుకుంటూ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఒక మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా రెస్పెక్ట్ ఉంది నాకైతే మీ మీద. బికాజ్ నేను ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఫేస్ ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి మీరు ఎంత కష్టపడినారు అనేది నాకైతే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మీ హార్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా అప్రిసియేషన్ అనేది దక్కాలి. మీకు చాలా 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 సపోర్ట్ రావాలి మన ఫ్యామిలీ నుండి అయితే మాత్రం. సో ఇవాళ మన నీకోసంలో ఆబ్వియస్లీ ఉమెన్స్ డే కాబట్టి ఒక ఉమెన్ గురించే మాట్లాడుకుంటామని మీ అందరికీ తెలుసు. సో ఆ ఉమెన్ ఎవరు, ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుకోవాలి? మన నీకోసంలో మనం ఒక 23 ఏళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. ఏంటి తనలోని అంత గొప్పతనం ఏముంది, తనకు అంత స్పెషాలిటీ అనుకుంటే మాత్రం అంతగా ఏం స్పెషాలిటీ లేదండి. తను కూడా మీలాంటి నార్మల్ ఆర్డినరీ అమ్మాయి. కాకపోతే ఖచ్చితంగా తను లైఫ్లో తనైతే కొన్ని స్టాండ్ తీసుకుంది తన కోసం, తన ఫ్యామిలీ కోసం తీసుకున్నాయి అనమాట. సో దానివల్ల మీరు కూడా కొంచెం తనకి రిలేట్ అవుతారు, తనకి కనెక్ట్ అవుతారు, తనలో మిమ్మల్ని మీరు ఏదో ఒక సిచ్యువేషన్లో చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ చిన్న స్టోరీ మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. మన నీకోసం చూసే అమ్మాయిలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి చాలా చాలా ఇష్టాలు ఉంటాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ ఇష్టాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో ఈ అమ్మాయి స్టోరీ, ఈ అమ్మాయి లైఫ్లో చేసినవి అనుకోకండి, ల్యాగ్ చేస్తున్నా అని అనుకోకండి. సో కథలోకి వెళ్ళిపోతే, కథ కాదండి ఇది నిజంగా జరిగిన సిచ్యువేషన్స్ అనేటివి మనం మాట్లాడుకోబోతున్నాం. సో అసలు ఏంటి, ఎవరు తను అంటే తనకి 23 ఏళ్ళు. 23 ఏళ్ళు అంటే యూజువల్గా ఎలా ఉంటుంది చెప్పండి? పార్టీస్ అని, పబ్స్ అని, అటని ఇటని తిరుగుతూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అందులో తిని కూడా ఏం తక్కువ కాదు, బాగానే తిరుగుతుంది, బాగానే ఎంజాయ్ చేస్తుంది. బట్ షీ నో హర్ లిమిట్స్. ఓకే, తన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, తన సిబ్లింగ్స్ని ఎలా చూసుకోవాలి అనేది తినకి తెలుసు. వాళ్ళ తర్వాతే తిన ఎంజాయ్మెంట్స్కి తను అయితే ప్రయారిటీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో తిను చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంటే అనమాట. నాన్న ఉండి కూడా నాన్న ప్రేమని తను ఎప్పుడూ చూడలేదనమాట. ఎలా ఉంటుంది ఏంటి అని ఎప్పుడో చిన్నప్పుడు చూపించినారు. బట్ అది పెద్ద అవుతున్నప్పుడే కదా నాన్న ప్రేమ ఎలా ఉంటుంది అని పిల్లలకి తెలిసేది. అలాంటి టైంలో వాళ్ళ నాన్న తనతోనే లేకుండే, వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. వాళ్ళ అమ్మ చాలా చాలా కష్టపడి వాళ్ళని పెంచిందనమాట. సో ముగ్గురు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఈ అమ్మాయి ప్రతి చిన్న విషయంలో ఎట్లా అంటే
తను ఒకటి నమ్మింది అంటే దాని కోసం తను ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది. తన స్టడీస్ విషయంలో తను ఏదైతే చేయాలి అనుకుందో, ఏదైతే తను ఎలా అయితే ఉండాలి అనుకుందో, ఇంట్లో ప్రతి ఒక్కరు వద్దన్నా కూడా తన కోసం తను స్టాండ్ తీసుకుంది. అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది, ఒప్పుకోలేదు. కానీ చాలా చాలా కన్విన్స్ చేసింది. నీకు చాలా టైం తీసుకుంది. ఎండ్ ఆఫ్ ది డే అందరినీ ఒప్పించి తను కోరుకున్న స్టడీస్ని అయితే కంప్లీట్ చేసేసింది. అందరూ తను చదువుకునే టైంలో చాలామంది తనని డిస్కరేజ్ చేసేవాళ్ళు, చాలామంది డిమోటివేట్ చేసేవాళ్ళు. లైక్ ఇది అవ్వదు, ఇది జరగదు, ఈ ఈ ఈ ఈ స్టడీస్లో ఇలానే ఉంటుంది అని చెప్పి చదవక ముందు ఆ కోర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇట్లానే అంటూ ఉండేవాళ్ళు అనమాట. బట్ ప్రతి ఒక్కళ్ళకి తను ప్లేస్మెంట్స్లోనే తను 3-2లోనే ప్లేస్మెంట్స్లో జాబ్ తెచ్చుకుంది. అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తన వల్ల ఎవరైతే కాదు అని అన్నారో వాళ్ళందరూ నోరు మూసుకునేలా అయితే తను చేసిందనమాట. ఎవరు కూడా అట్లా అనకూడదు కదా ఒకళ్ళని. నీకెలా తెలుస్తుంది వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి అనేది? ఎవరికి ఏం తెలియదు. బట్ ఈజీగా ఇట్లా జడ్జ్మెంట్ అనేది పాస్ చేసేస్తాం, ఇట్లా జడ్జ్ చేసేస్తాం. నీ క్యాపబిలిటీయే నీకు తెలియదు, అవతల వాళ్ళది నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలిస్తే నువ్వు ఇట్లుండవు కదా. ఒకళ్ళ మీద ఒపీనియన్స్ పాస్ చేసేంత టైంలో అయితే ఆబ్వియస్లీ నువ్వు ఉండవు. సో ప్రతి ఒక్కళ్ళు తననైతే ప్రౌడ్గా చూస్తున్నారనమాట. వాళ్ళ చుట్టూ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చిన్నపిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ సరౌండింగ్స్లోనే. ప్రతి ఒక్కళ్ళు అక్కలా ఉండాలి, అక్కలా జాబ్ చేయాలి, అక్కలా ధైర్యంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆ పిల్లలకి అట్లానే పెంచుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా నేను అక్కలానే చేస్తాను, అక్కలాగే ఉంటాను, అక్కలాగే జాబ్ చేస్తాను. ఒక చిన్న పల్లెటూరు, సో అక్కలాగే ఉంటాను అంటే షీల్ బి వెరీ ప్రౌడ్. అండ్ తన వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తనకి జాబ్ వచ్చినప్పుడు అనుకుంటా వాళ్ళ తాతయ్య కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయంట ఇంట్లో చెప్పినప్పుడు. సో అట్లా అంటే తను తీసుకున్న డెసిషన్లో తను ఎప్పుడు సక్సెస్ అవుతూనే వచ్చింది. బికాజ్ తను నమ్మింది. మీరు కూడా చాలామంది మీ డెసిషన్స్ని మీకు ఎంత నమ్మకం ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు, లైఫ్లో అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ప్లీజ్ లైఫ్లో అడ్జస్ట్ అవ్వకండి. పేరెంట్స్ హ్యాపీనెస్ నిజమే కాదనట్లేదు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ టెంపరీ మాత్రమే. మీరు కోరుకున్నది మీరు చేస్తే చాలా 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 హ్యాపీగా ఉంటారు. మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఎంత కష్టమైనా కానీ మీరు దానికోసం నిలబడతారు. సో ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయితే పేరెంట్స్ ఆబ్వియస్లీ హ్యాపీ కదా. వాళ్ళ టెంపరీ హ్యాపీనెస్ కన్నా కానీ పర్మనెంట్ హ్యాపీనెస్, నీ హ్యాపీనెస్ నీకు ఇంపార్టెంట్. నీకోసం నువ్వు ఫైట్ చేయి, నీకోసం నువ్వు నిలబడు. ఇఫ్ యూ రియలీ 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 బిలీవ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు చేసే పని మీద నమ్మకం ఉంది అంటే జస్ట్ స్టాండ్ ఫర్ దట్ అంతే. ఎవరేమనుకుంటున్నారో ఎవరి మాటలు పట్టించుకోవద్దు. చాలామంది ఉంటారు లైఫ్లో నీ వల్ల కాదు, ఇది కాదు, ఇది చేయలేవు, అది చేయలేవు, ఏంటి చెప్పి చాలామంది నీ చుట్టూ నన్ను డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. బట్ ఏవి పట్టించుకోవద్దు. నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ఒకరి లైఫ్లో ఉన్నావు అంటే దే షుడ్ బి ప్రౌడ్. ఎవరికి వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయని అవసరం లేదు. బట్ నువ్వు వాళ్ళ లైఫ్లో ఉన్నావు అంటే వాళ్ళు ప్రౌడ్గా ఉండేలా ఫీల్ అయ్యేలా చేయి. తను నా ఫ్రెండ్ రా, తను అంటే ఒకలాగా చెప్పుకోవాలి నీ గురించి పాజిటివ్గా. తను నా ఫ్రెండ్ అని ప్రౌడ్గా చెప్పుకోవాలి. తను నా కూతురుని ప్రౌడ్గా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు నీ గురించి ప్రౌడ్గా చెప్పుకునేలా చేసుకోవాల్సింది నువ్వే. ఎవరో వచ్చి నీకేం చేయరు కదా. సో ఇట్లా తనైతే చేస్తున్నాయి అనమాట. బీటెక్లో సో సిచ్యువేషన్స్ వలన తను కొంచెం అంటే ఫ్రెండ్స్ కానీ ఏదో ఉంటుంది కదా ఆబ్వియస్లీ ఆ ఏజ్ కూడా అలాంటిదే. సో సిచ్యువేషన్స్ వల్ల కొంచెం తను డిప్రెషన్లోకి వెళ్ళడం ఇట్లా జరగండి. ఆ టైంలో తనకి ఇన్స్టాగ్రామ్ కూడా లేకుండే అనమాట. ఫైనల్ ఇయర్లోనే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని ఒక పేజ్ అనేది క్రియేట్ చేసిందనమాట, ఓన్లీ వాయిస్. అది ఎందుకు క్రియేట్ చేసింది అంటే తను వర్క్ లైఫ్లో బిజీగా ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. బికాజ్ తనకి నెగిటివ్ థాట్స్ అనేటివి రాకూడదు, తను అంత ఖాళీగా అయితే ఉండకూడదు అనే ఆలోచనతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసింది. చేసేటప్పుడు తనకు తెలియదు తను ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అని అసలు ఏమీ తనకి జీరో నాలెడ్జ్ ఇన్స్టాగ్రామ్ మీద. బట్ నేర్చుకుంది ఒక డీసెంట్ బేస్ని అయితే క్రియేట్ చేసుకుంది. తన మాటలతో, తన ఆలోచనలతో
తన మాటలు విన్న వాళ్ళందరూ తనకి చాలా కనెక్ట్ అయిపోతూ ఉండేవాళ్ళు. చాలా రిలేట్ అయిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ మాటల్ని అరే! ఇదేంటి తిను చెప్పేస్తుంది నా మాటలు కదా ఇవి అనుకునేంతగా. ప్రతి ఒక్కళ్ళకి సిట్యుయేషన్స్ అనేటివి ఒకేలా ఉంటాయి. బట్ వాటిని మనం ఎట్లా ఫేస్ చేస్తున్నాం, ఎట్లా రిసీవ్ చేసుకొని వాటి నుండి ఓవర్‌కమ్ అవుతున్నాం అనేది ఎవ్రీ ఇండివిడ్యువల్ పర్సనాలిటీకి డిఫరెంట్ ఉంటుంది. ఒక సిట్యుయేషన్ నాకు ఇవాళొస్తే నీకు రేపు రావచ్చు. ఇంకొకళ్ళకి ఆల్రెడీ ఎప్పుడో వచ్చుండొచ్చు. సిట్యుయేషన్స్ అనేవి అందరికీ ఒకటేలా ఉంటాయి. సో, ఆబ్వియస్‌లీ వాటికి మనం ఎక్కువ రిలేట్ అయిపోతాం. సో, తను ఫేస్ చేసినవి, తన చుట్టూ చూసినవి, ఇట్లా ఒక కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా కొన్ని మాటల్ని జోడించి చెప్తూ ఉండేది. అందరికీ చాలా బాగా ఇష్టం తనంటే. తన మొహం ఎవరికీ తెలవదు. ఈ విషయం ఇంట్లో కూడా చెప్పిందనమాట. అంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి బాగా హ్యాపీగా ఫీల్ అయినారు. బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో, తనకు ఇదే కాదు ఇంకా ఉంది లైఫ్‌లో. ఇంకా చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఇన్‌స్టా అనేది ఇక్కడితోనే ఉండిపోకూడదు అని చెప్పేసి తను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంది. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ విషయం ఇంట్లో చెప్పినప్పుడు ఆబ్వియస్‌లీ వాళ్ళు నో. దే సెడ్ నో. ఏంటి యూట్యూబ్ అమ్మాయిలు ఎట్లా ఫేస్ చూపియాలి, మళ్ళేమన్నా అనుకుంటారో, పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఎందుకు ఇదంతా మనకు అవసరమా? అంటే నాకర్థం కాదు. పెళ్లి కావాల్సిన వాళ్ళైతే మాత్రం యూట్యూబ్‌లో ఉంటే పెళ్లి కాదా? లైక్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? ఇంకా ఇలా ఆలోచిస్తున్నారే, నా ఇంట్లోనే ఇలా ఉన్నారే ఆలోచించేవాళ్ళు అని చెప్పి బాధపడుతూ ఉండేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రతి సిట్యుయేషన్‌లో తనకి అపోజిట్‌గా చేశారు. అపోజిట్‌గా ఒపీనియన్స్ అనేవి పాస్ చేసిండ్రు. బట్ ఎండ్ ఆఫ్ ది డే తను కన్విన్స్ చేసుకొని తను ఈ యూట్యూబ్ ప్రపంచంలోకి కూడా వచ్చేసిందనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయనీకైతే స్టార్ట్ చేసేసింది. బట్ ఏం చేయాలి? ఎట్లా చేయాలి? అనేది తనకేం తెలవదు. యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్. టెక్ ఛానల్స్ ఫాలో అవుతూ, ఇంకా చాలామందిని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉండేది. మనం ఎప్పుడు వెళ్తాం? మనకెప్పుడు ఇంతమంది లవ్‌ని రిసీవ్ చేసుకుంటాం? ఇంతమంది లవ్ ఎప్పుడొస్తుంది మనకి అని చెప్పి చాలా బాధగా అనిపిస్తూ ఉండేదనమాట తనకి. సో, లేటర్ ఆన్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మనకి మనల్ని ఇష్టపడుతున్నారు అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళ టైంని మన మీద ఇన్వెస్ట్ చేస్తుండ్రు అంటే వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి అనే ఆలోచనలో వచ్చింది ఈ నీ కోసం. ఈ నీ కోసంలో తను చాలామంది ఇష్టాల్ని సపోర్ట్ చేసింది. చాలామంది బాధని రిసీవ్ చేసుకొని ఎంకరేజ్ చేసింది. చాలామందికి ధైర్యం చెప్పింది. తను ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తనెవరు అని చెప్పి. తనెవరో కాదండి. ఆ 23 ఏళ్ళ అమ్మాయిని నేనే. ఇంకా చాలా ఉండిద్ది లైఫ్‌లో. బ్యాడ్ ఫేజ్ అనేటివి ఆబ్వియస్‌లీ ఉంటూ ఉంటాయి. గుడ్ ఫేజ్ అనేటివి ఉంటూ ఉంటాయి. నేనసలు మీకు ప్రాపర్‌గా కన్వే చేయగలిగానో లేదో కూడా నాకు తెలీదు. ఆ 23 ఏళ్ళ అమ్మాయి తను నమ్మిన దాని కోసం నిలబడి, తన కోసం తను ఫైట్ చేసి, తన లైఫ్‌లో తను ఉన్న సిట్యుయేషన్‌కి, తను ఉన్న పొజిషన్‌కి, తన చుట్టూ ఉండే వాళ్ళందరూ ప్రౌడ్‌గా ఉండేలా చేసి, తన చెల్లి డ్రీమ్స్‌ని తను ఇప్పుడు ఫుల్‌ఫిల్ చేస్తుంది. తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక అక్కగా. సో, ప్రతి ఒక్కళ్ళు అంటే నేను ఎంతవరకు చెప్పానో, ఎంతవరకు కన్వే చేశానో నాకైతే తెలవదు. బట్ నేను చెప్పేదల్లా ఒకటి, మీలో ఖచ్చితంగా మీకు ఒక క్యాపబిలిటీ అనేది మీకుంటుంది. మేబీ అది మీ అందరికీ తెలియకపోవచ్చు. మీ ఇష్టాల్ని ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వలన సాక్రిఫైస్ చేస్తూ ఉండొచ్చు. ఆలోచించుకోండి మీరే ఎంతవరకు చేయాలా? ఎంతవరకు చేయొద్దా అని. పేరెంట్స్ కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. ఆలోచించుకోండి. మీ డ్రీమ్స్ ఏంటి అని ఆలోచించుకోండి. మీ డ్రీమ్స్ అకంప్లిష్ చేయడానికి మీరేం చేయాలో తెలుసుకోండి. చాలామంది ఉండుంటారు కదా లైఫ్‌లోని మనల్ని నీ వల్ల కాదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళందరికీ మీ సక్సెస్ అనేది సమాధానం చెప్పాలి. ప్రయత్నించండి. పోయేదేం లేదు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు చాలా 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 మంచి లైఫ్ ఉంది. నేను ఒకవేళ కాంటెంట్ క్రియేటర్లయితే, నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పటి నుంచి నాకు అర్థమైంది వాళ్ళ కష్టం ఎలా ఉంటుంది అని. చాలా కష్టం ఉంటుంది తెలుసా అండి. అసలుకి నాకైతే లిటరల్లీ నిద్ర కూడా పట్టదు. కొంచెం నిద్రపోయినా కానీ పొద్దున్నే నాకు మైండ్‌లోకి ఫస్ట్ అయితే యూట్యూబ్ గురించే థాట్ వస్తుండే అనమాట. ఈ నీ కోసంలో నేనేం చేయాలి? ఎలాంటి టాపిక్ మాట్లాడాలి? ఒక 6 వీక్స్ అనుకోండి నార్మల్‌గా. మంత్‌కి 4 వీక్స్. ఈ మంత్‌కి వీక్లీ ట్వైస్ మనం వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇట్లుండాలి. ఇది అని చెప్పేసి మొత్తం రాసుకొని, దానికోసం ముందుగానే చేసుకొని, నా ఆఫీస్ వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ, దీనికోసము, ఇంకా నా పర్సనల్ స్పేస్‌కి నేను టైం ఇచ్చుకుంటూ, అసలకి ఈ 24 అవర్స్‌లో నేనేంటి ఇంత బిజీ అయిపోతానా అని నేను కలలో కూడా అనుకోలేదు తెలుసా.
నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో, మీకు ఎంతవరకు మీరు రిలేట్ చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ అనేది కొంచెం ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వలన తన కెరియర్‌లో బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటుంది. బట్ ప్లీజ్ అలా వేయకండి. మిమ్మల్ని మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా మీరు దాని కోసం నిలబడండి. మీరు ఖచ్చితంగా చేయగలరు. మీకన్నా తోపులు ఎవరు లేరు ఇక్కడ అసలకి. సో ఏమో చెప్పాలి అనిపించింది, చెప్పేసా. ఇంకా మన యూట్యూబ్ జర్నీ అసలు ఏంటి, యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఇన్స్టా స్టోరీ అసలు ఏదో సగం సగం చెప్పినాం. ఇంకా చాలా ఉంది, చాలా స్టోరీ, ఇవన్నీ ఇంకా కబుర్లు మనం నెక్స్ట్ మన వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఇంతవరకు చాలు. ఆ అమ్మాయి మెచ్యూర్డ్గా ఎలా మారింది అనేది కూడా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. తన పడిన సిచ్యువేషన్స్ వలన, తన చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ కానీ, తన లైఫ్లో తను ఓవర్కమ్ చేసిన పరిస్థితులు కానీ, వీటన్నిటి వల్ల ఆబ్వియస్లీ ఒక మంచి స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి నా లైఫ్లో వచ్చి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వల్ల నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. అమ్మ వాళ్ళు కూడా మీరు నో చెప్పడం వల్లే అసలు నేను ఎంతవరకు నా కోసం నిలబడగలనా అనేది కూడా నాకు తెలిసింది. ప్రతి ఒక్కళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా ఏదో ఒకటి, ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్ కదా. సో అట్లా నా లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ కూడా నాకు ఏదో ఒకటి నేర్పించింది. నేను నేర్చుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఈ మాటలు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు, చాలా హ్యాపీ లైఫ్ని ముందు లీడ్ చేసేటోళ్ళు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అంతే అండి ఇవాళ మన నీ కోసంలో ఈ చిన్ని స్టోరీ. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, ఇష్టపడతారని అనుకుంటున్నాను మన నీ కోసంని నన్ను. ఇంకా అంతే, నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్. Thank you so much for connecting with me. Lots of love. Sarangi.